ఇంతకుముందు వీడియోలో ప్రపంచ అనుభవాలు మారితే ద్వితీయ మనసు మారుతుంది, మారిన ద్వితీయ మనసు ప్రాథమిక మనసును మారుస్తుంది అని తెలుసుకున్నాం కదా. అంటే ఏదో విధంగా ద్వితీయ మనసును మారిస్తే అది ప్రాథమిక మనసును కూడా మారుస్తుంది అని తెలుస్తుంది. ద్వితీయ మనసును ప్రాపంచిక అనుభవాలతో కాకుండా మార్చడానికి ఇతర మార్గాలు ఏమిటి అంటే, ధ్యాన అనుభవం ద్వారా ద్వితీయ మనసును మార్చడం కాక వదిలివేయడం జరుగుతుంది. ప్రపంచ అనుభవం బయట దొరుకుతుంది, కానీ ధ్యాన అనుభవం శరీరం లోపల దొరుకుతుంది. ధ్యాన అనుభవం పొందుతున్న ప్రాపంచిక ఆత్మ అంటే ఏబీసీ డిలోని ఇతర ప్రాపంచిక కోరికలను తిరస్కరిస్తుంది. అలా తిరస్కరించబడిన కోరికలు మాడిపోతాయి. అలా ద్వితీయ మనసులో మార్పు వస్తుంది. అంటే అహం మరియు డి తగ్గిపోతాయి. అలా మారిన ద్వితీయ మనసు తనకు అనుగుణంగా ప్రాథమిక మనసును మారుస్తుంది. 3 బాధ్యతలతో కూడిన 6 గుణాలకు ప్రాపంచిక ఆత్మ పొందిన ప్రపంచ అనుభవాలు అనుకూలంగా ఉంటే అవి తీవ్రమవుతాయి. అంటే ప్రాపంచిక ఆత్మ డిలోని కోరుకున్న కోరికలతో వరుసగా గెలుస్తూ పోతే ద్వితీయ మనసులోని అహంకారం మరియు కోరికలు బలపడమే కాకుండా 6 గుణాల తీవ్రత పెరుగుతుంది. అలా వరుస గెలుపులతో అహం పెరిగి మరిన్ని గెలుపు అనుభవాల కోసం చేస్తున్న ఆత్మ ప్రయత్నాలకు ప్రపంచ వ్యతిరేకత పెరిగి ఎప్పుడో ఒకసారి ఓటమి ఎదురై ఆత్మకు తీవ్రమైన విషాదం కలుగుతుంది. అప్పుడు ప్రాపంచిక ఆత్మకు ద్వితీయ మనసులోని అహంకారాన్ని మరియు ప్రాథమిక మనసులోని గుణాల తీవ్రతను తగ్గించుకోవడం లేదా దాచుకోవడం అనే రెండు మార్గాలు ఉంటాయి. అప్పుడు ఆ గుణాల తీవ్రతను తగ్గించే లేదా దాచే సమాచారం మరియు సూచనలు డీలో రాయబడతాయి. ఓటమి వల్ల విషాదం ఎక్కువైనప్పుడు, అహంకారం మరియు గుణాల తీవ్రతను తగ్గించాలి అని నిర్ణయం తీసుకున్నప్పుడు పశ్చాత్తాపపడి మనిషి గుడికి వెళ్ళడమో, పూజలు చేయడమో, హోమాలు చేయడమో, ప్రవచనాలు వినడమో చేసి అంతా అయిపోయిందని అనుకుంటాం. మళ్ళీ పాత పరిస్థితులు ఎదురుపడగానే మళ్ళీ అదే అహంకార తీవ్రతను మరియు గుణ తీవ్రతను ప్రదర్శిస్తాడు మనిషి. ఎందుకంటే అంతకంటే మంచి పద్ధతి అనేది ధ్యానం అని ఈ ఆధునిక మానవుడికి తెలియదు కాబట్టి. ప్రాపంచిక ఆత్మ అలవాటైన పాత గుణాలతో వచ్చిన ద్వితీయ మనసులోని కోరికలకు మరియు మార్చుకోవాలనుకుంటున్న కొత్త కోరికకు మధ్య తిరుగుతూ ఘర్షణను అనుభవిస్తుంది. చెడు గుణాలను మార్చుకోవడం జరగనప్పుడు రెండో పద్ధతి అయిన చెడు గుణాలను దాచుకోవాలి అనే ప్రయత్నం మొదలవుతుంది. దానికోసం తీసుకునే అతి జాగ్రత్త మానసిక ఒత్తిడిని పెంచుతుంది. 6 గుణాలలో ఒకటైన క్రోధం అంటే కోపం మనకు రావద్దు అనుకుంటూనే ఎన్నోసార్లు కోపానికి వచ్చాం. దాచుకోవడంలో కూడా ఓడిపోయాం కదా. తన కోపమే తన శత్రువు అనే పద్యం యొక్క యూట్యూబ్ వీడియో లింక్ను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంచుతున్నాను, వినండి. సరైన పద్ధతిలో చేసే ధ్యానంలో కూడా ఈ ఘర్షణ ఉంటుంది. ధ్యానం చేయాలనే కోరికను గుణాలతో ఏర్పడిన అనేకమైన ఇతర ఆలోచనలు, కోరికలు అడ్డుకుంటాయి. ఆత్మ ధ్యాసను శ్వాస మీద నుండి వాటి మీదికి తాత్కాలికంగా డైవర్ట్ చేస్తాయి. కానీ పట్టు విడవక చేసే ధ్యానంలో ఆత్మ హృదయంలో స్థిరపడిపోతుంది. ఈ మధుపదం యూట్యూబ్ ఛానల్ వీడియోని సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తును నొక్కి ఆల్ని సెలెక్ట్ చేసి ప్రతిరోజు యూట్యూబ్ ఓపెన్ చేసి అడుగున ఉన్న సబ్స్క్రిప్షన్ బటన్ నొక్కితే అన్ని లేటెస్ట్ వీడియోలు చూడవచ్చు.